అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. తిరుపతి లడ్డూకు సంబంధించిన వివాదంలో అందరూ కూడా బయటకు వస్తున్న పరిస్థితి. వైసీపీ అయితే ఉక్కిరి బిక్కిరి అవుతోంది. దీనికి సంబంధించి చాలామంది అంటే చాలా రోజుల నుంచి కలపడని కొడాలి నాని, వల్లభనేని వంశీ, దాంతోపాటు పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఆ వ్యాఖ్యలు చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ క్రిస్టియన్ బాప్టిజం తీసుకున్నాడని మాట్లాడారు పేర్ని నాని. విషయాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి విశ్లేషణలో దుర్గాప్రసాద్ మాస్టర్ గారు ఉన్నారు. మాస్టర్ గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం రాధాకృష్ణ గారు. దుర్గాప్రసాద్ మాస్టర్ గారు, ఇందాక ప్రెస్ మీట్ ఒకటి చూసానండి. పేర్ని నాని గారు మాట్లాడుతూ ముగ్గురు వచ్చారు. దాంట్లో ఎవరైతే వైసీపీలో మేము వీర తోపులు అనుకున్న వాళ్ళు ముగ్గురు వచ్చి ప్రెస్ తో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బాప్టిజం తీసుకున్నాడు క్రిస్టియన్ అని మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూస్తారు సార్? మీరు ఏం చెప్తారు? అంటే ఏ విధంగా దీన్ని చూస్తారు వాళ్ళ వ్యాఖ్యల్ని? ఆయన ఎన్ని యాగాలు చేస్తున్నారు, ఏ విధంగా అంటే మన హిందూయిజం గురించి మాట్లాడుతున్నారు. ఆయన చెప్పింది ఏంటంటే తన వైఫ్ రష్యా నుంచి వచ్చింది కాబట్టి తను క్రిస్టియన్, తన కూతురికి తను రష్యాలో బాప్టిజం ఇప్పిస్తుంటే ఓకే అని అన్నాడు ఆయన. అది ఒక ఇండివిజువల్ పర్సన్ కదా, అది ఒక ఫ్యామిలీకి సంబంధించింది కాదు. అది ఇండివిజువల్ పర్సన్. మీది వేరు, నాది వేరు, నా మిస్సెస్ వేరు, మీ అమ్మాయిది వేరు, మీ అబ్బాయిది వేరు. అది ఎవరిష్టం వాళ్ళది. అది ఆయన వాళ్ళ ఆవిడ ప్రకారం క్రిస్టియన్ అన్నారు దానికి. కానీ ఈయనేంటి హిందుత్వం విషయాలు మాట్లాడుతున్నారు. హిందుత్వ విషయాలు కానీ పుట్టుకతోనే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హిందువు, ఆయన హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తి, హిందూ సాంప్రదాయాల్ని పాటిస్తారు, ఆయన హిందువు అని చెప్తారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బాప్టిజం తీసుకున్నాగా ఒక వీడియో మీ దగ్గర ఉందా? ఆయన ఒకటే చెప్తున్నారు సార్, మనం చూసుకుంటే ఇతర మతాలని గౌరవించాలి, అదే విధంగా నా మతాన్ని ఏదైతే ఉందో దాన్ని ఆచరిస్తూ పోతాను అని చెప్పిన పరిస్థితి. దీన్ని ఇంకా పవన్ కళ్యాణ్ క్రిస్టియన్ అనే కోణంలో ఎందుకు ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నారు అంటే ఏం చెప్తారు? అంటే ఇది ఏంటంటే వాళ్ళకి ఏదో విధంగా ఎదురుదాడి అంటాం కదా, ఎదురుదాడి చేద్దాం. ఈయనము ప్రత్యేకంగా ఇది గుడి అక్కడ దుర్గ గుడి అంటే వెంకటేశ్వర స్వామి జరిగిన అపచారాన్ని ఇక్కడ గుడి ద్వారా ఆ యొక్క పాప పరిహారం చేసుకోవడానికి ఆయన చేశారు. అది అలా చేస్తుంటే ఈయన తట్టుకోలేకపోయింది. అక్కడ హిందువుల్లో మళ్ళీ యూనిటీ వచ్చేస్తుంది. ఏదో విధంగా దాన్ని ఏమో విడగొట్టాలి, పవన్ కళ్యాణ్ మీద దుమ్ము అదే పవన్ కళ్యాణ్ మీద ఒక బ్యాడ్ నేమ్ తీసుకురావాలి. వాళ్ళ ఆవిడ క్రిస్టియన్ సుమా మీకు తెలుసా అని మళ్ళీ ఒకసారి చెప్పడం అనమాట. ఆ ప్రజలందరూ తెలుసున్నాకే అంత మెజార్టీతో 2100% ఇచ్చారు. మీకు పవన్ కళ్యాణ్ యొక్క వైఫ్ క్రిస్టియన్, ఆయన యొక్క కూతురు బాప్టిజం తీసుకుంది, అది వాళ్ళ అమ్మ కోరిక మేరకు. ఇవన్నీ కూడా తెలిసుండే 21 ఇచ్చారు. ఒక డిప్యూటీ సీఎం చేశారు. మెజార్టీ 70,000, 50,000, 60,000 కూడా ఇచ్చారు. ఇదంతా ఒక కూటమి కానీ లేదా జనసేనకు రావాల్సిన మెజార్టీ అంతా కూడా వచ్చింది. ప్రజలందరూ తెలిసింది. వాళ్ళ మ్యాండేటరీ వాళ్ళ యొక్క తీర్పు మనకి ఇచ్చారు. ఇంకోటి అంటే రాధాకృష్ణ మీరు అబ్జర్వ్ చేయండి, ప్రజలు తెలుగు రాష్ట్రాల ప్రపంచం మొత్తం మీద వీళ్ళు ముగ్గురు ఎప్పుడు కనబడతారో ఒకే ఫ్రేమ్ లో అని చూస్తున్నారండి. ముందు ముఖ్యంగా ఎక్కడ పారిపోయారా, ఎక్కడున్నారో తెలియట్లేదు. అంటే వెంకటేశ్వర స్వామి అందరిని తీసుకొచ్చాడు, కనపడిన వాళ్ళు కూడా కనిపించేది చేశాడు. పెద్ద అందరి కోరిక అనమాట. వీళ్ళని చూడాలి, వీళ్ళని చూడాలి. ఓడిపోయిన తర్వాత అసలు వీళ్ళ మొహాలు ఎలా ఉంటాయి? ఒక్కొళ్ళు గడ్డాలు పెంచుకున్న ఒకళ్ళు. ఇదివరకు భాష చూడండి ఎలా మారిందో అసలు. ఇప్పుడు కొంచెం దేవుడు చంద్రబాబు నాయుడు అన్నారు కానీ ఇదివరకు ఆడు ఈడు తోపు నోటుకొచ్చిన ఏది వస్తే వాగేవారు. అటువంటిది వీళ్ళు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇలాగ చక్కగా పేర్లు పెట్టి పిలుస్తున్నారు అనమాట. ఇది అంటే దిగింది. ఇంకా అహంకారం ఏదో కొంచెం దేవుడి దయ వల్ల. నాకు తెలిసిన వరకు ఆయన వల్లభనేని వంశీ మాట్లాడినట్టు కనిపించలేదు. అవునండి, నేను మాట్లాడమని మైకి తీసుకొచ్చి పేరు నన్ను ఇచ్చినా గానీ వద్దులేండి నా పరిస్థితి బాగాలేదు, ఎప్పుడో తీసుకెళ్ళి ఎప్పుడు బోకలేస్తారో తెలియదు, మీరంటే మీకు కొంచెం టైం ఉన్నట్టుంది అన్నట్టుగా కూడా నాకు అనిపించింది. అవునండి. ఇక్కడ ఏంటంటే వీళ్ళ ముగ్గురు కూడా చేసిన అరాచకాలు ఇవన్నీ కూడా రాస్తున్నాడు దేవుడు. అవన్నీ కూడా వాళ్ళకి టైం దగ్గర పడింది ఉన్నప్పుడు చూసారు, టైం దగ్గరకు వస్తుంది అనమాట. వీళ్ళు మన చంద్రబాబు నాయుడు గారు చాలా మంది కార్యకర్తలు అనుకుంటున్నారు ఏంటి ఇంకా యాక్షన్ లేదు, వీళ్ళు ముగ్గురుని ఎలా వదిలేశారు ఏంటి, వీళ్ళకి రోషం లేదా అని నాకేమనిపిస్తుందంటే ముందు ఇక్కడ ఒక రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టాలండి. ఇది ఒక అడ్డది. మొన్న వరదలు ఒకటి వచ్చింది, అంతకుముందు అసలు డబ్బులు ₹1 కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందు కక్ష కానీ వాళ్ళు చేసిన తప్పుల తర్వాత చూద్దాం, ముందు అర్జెంటుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చూడాలి. ఆ యొక్క పోలవరం కానీ అమరావతి కానీ చూడాలి. ఆ ఉద్దేశంతో నేను కొద్దిగా ఒక టైం తీసుకున్నారేమో నాకు అనిపిస్తుంది. కానీ వస్తుంది. వీళ్ళు చేసిన అరాచకాలు కానీ వీళ్ళందరూ కూడా టైం దగ్గరింది. వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ కూడా ఓ దగ్గర తీసుకొచ్చాడు, తెలుగు రాష్ట్రాలకు చూపిస్తున్నాడు. బాబు ఎక్కడికి పోలేదు, వచ్చారు, టైం వచ్చింది,
మేము వీళ్ళ మీద ఏం చర్య తీసుకోవాలో చర్య తీసుకుంటామని చెప్పి. ఇంకా ఏంటంటే దొంగతనం చేసిన వాడే దొంగ దొంగ అని అంటుంటాడండి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిచ్చారట, రేపు శనివారం అన్ని గుళ్ళోనూ చంద్రబాబు నాయుడు గారు అంటే రాజకీయం చేసినట్టు లడ్డు గురించి ఆయన ఒక మంచి చేసి అసలు ఆ సువాసనగా లేదు, దాంట్లో ఇంగ్రీడియంట్స్ సరిగ్గా పట్టలేదు, ఇవన్నీ కూడా సరిచేసాము, ఇప్పుడు లడ్డు చూడండి అని చెప్తున్నారు వాళ్ళు. అటువంటిది వాళ్ళు ప్రజల యొక్క మైండ్ డైవర్ట్ చేయడానికి మేము శనివారం పూజలు చేస్తారటండి ప్రతి ఒకటి సార్. నిజంగా ఆయన చేస్తారన్నారు కదా, నిజంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు దమ్ముంటే నేను నార్మల్ గా మనం మాట్లాడు జగన్మోహన్ రెడ్డి చేయమనండి సార్. పవన్ కళ్యాణ్ వెళ్ళి మెట్లు కడిగాడు, అన్ని చేశాడు కదా, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మెట్లు కడిగి స్వామివారికి పూజ చేసి అన్ని చేసి గుళ్ళోకి వెళ్ళి చేయమనండి అంటే చెయ్యాలి కదండి. అంటే కార్యకర్తలు చేస్తారండి, ఎందుకంటే ఆయన క్రిస్టియన్ దేవుడు నమ్ముకున్నారు, యేసుప్రభుని నమ్ముకున్నారు ఆయన. ఇప్పుడు వీళ్ళందరికీ ఎందుకు కోపం వచ్చింది సార్? దుర్గాప్రసాద్ గారు వైవి సుబ్బారెడ్డి గారి భార్యని బైబిల్ పట్టుకొని ఎన్నిసార్లు చూశాను సార్, బొచ్చడు సార్లు. ఆవిడ వైఎస్ సమాజ్ దగ్గర బైబిల్ పట్టుకొని బ్లాక్ బైబిల్ పట్టుకొని చదువుతానే ఉంటది, ఆమె ఎక్కడికి వెళ్తానే ఉంటది. ఆయన తీసుకెళ్లి టీటీడీ చైర్మన్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకో చూస్తే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి కూతురి వివాహం క్రిస్టియన్ సంప్రదాయంలో జరిగింది, అందరికి తెలుసు. మనోళ్ళు చాలా మంది పెళ్లికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆయనది అయిపోయింది. ధర్మారెడ్డి ఈవో ధర్మారెడ్డి గారు చూసుకున్నట్టయితే సార్, ఆయన టెంపుల్లోకి వాళ్ళ అబ్బాయి చనిపోయారండి. చనిపోయిన తర్వాత మనం ఎవరైనా కానీ హిందూ సంప్రదాయం ప్రకారం 11 రోజులు ఏదైతే ఉందో బయటికి ఎక్కడికి వెళ్ళరు సార్, ఏ శుభకార్యాలకో లేకపోతే ఎక్కడికి కూడా బయటికి వెళ్ళరు. బట్ ఆయన అవన్నీ వదిలేసి తిరుమల టెంపుల్లోకి మొత్తం తిరిగారు. ఇవన్నీ చూసుకున్నట్టయితే తప్పులు చేసింది వాళ్ళను. మీరు టెంపుల్కి వెళ్ళరు, టెంపుల్ సెట్ ఇంట్లో వేపిస్తారు, సంక్రాంతి పండుగ మీ ఇంట్లో వేస్తారు. ఇవన్నీ అడిగితే పవన్ కళ్యాణ్ క్రిస్టియన్ అంటారు, బాప్టిజం తీసుకున్నారని మాట్లాడతారు. నిజంగా ఎక్కడ న్యాయం అండి దుర్గాప్రసాద్ గారు? ఇవన్నీ ఇదంతా ఏంటంటే ఏది జరిగినా మన మంచిగా అన్నట్టు రాష్ట్రానికి మంచి జరిగిపోతుంది నాకు అనిపిస్తున్నది. ఇది వాళ్ళు కూడా కొద్దిగా భయపడుతున్నారు వెనక్కి. అంటే ఇది ఇవన్నీ కూడా మనం చేసిన తప్పులన్నీ కూడా బయటకు వస్తాయి. సిట్ వేశారు కదండి, సిట్ వేస్తే సిట్ అంటే సిట్ అంట, స్టాండ్ అంటే స్టాండ్ అంట. అంటే వాళ్ళ ప్రభుత్వంలో అలా జరిగిన సిట్కి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటి అలాగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు తెలిసి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో చెప్తున్నారు. అది ఆ మైండ్ లో ఉండిపోయింది. మీ సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, అటువంటి సిట్ వేశారు అంటున్నారు. అది కాదండి కొడాలి నాన్నగారు, కంపల్సరీగా దీని గురించి వాళ్ళు దర్యాప్తు చేస్తారు. ఎవరు మిస్టేక్ చేశారు వాళ్ళందరూ కూడా తగిన శిక్ష ఉంటుందని నేను అనుకుంటున్నానండి. తప్పకుండా అండి. నిజంగా వీళ్ళు తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం ఉందండి. అది హైకోర్టా, సుప్రీంకోర్టా, లేకపోతే ప్రజల కోర్టా, లేకపోతే సిట్టా, స్టాండా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే ఎన్డీడీపీ అనేది తక్కువ సంస్థ ఏం కాదు సార్. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అది తక్కువ సంస్థ ఏం కాదు, నేషనలైజ్ సంస్థ. వీటన్నింటినీ కూడా దీనికి మళ్ళీ గుజరాత్కి లింక్ పెడతారు. చింతమోహన్ అని తిరుపతి ఆయన దీన్ని తీసుకెళ్లేదు, గుజరాత్ వాళ్ళది, దీన్ని మోడీ వాళ్ళు ఇప్పించారు అని చెప్పి మాట్లాడతారు. ఎవరు చేసినా కానీ తప్పే. బట్ ఏదైతే జరిగిన తప్పును ఒప్పుకుంటే బెటర్. లేకపోతే పవన్ కళ్యాణ్ క్రిస్టియన్ బాప్టిజం తీసుకున్నాడు లేకపోతే ఇంకో రకం మాట్లాడుతుంది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఏమైనా సరే వాళ్ళు చేసిన అరాచకాలు అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమేమి చేసినా అన్ని కూడా బయటకు వస్తాయి, 1 by 1 బయటకు వస్తున్నాయండి. రీసెంట్ గా ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు అందరూ కూడా వెళ్ళిపోయారు. కృష్ణయ్య గారు కానీ, మోపిదేవి వెంకటరమణ గారు, వీళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు. మనం చూసాం వీళ్ళందరినీ. అలాగే ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు ఏం చేయాలో తోచని పరిస్థితి అనమాట. కాబట్టి ఎదురుదాడి చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. ఓకే, నిజంగా తప్పు జరిగితే తప్పుని ఒప్పుకోవటం ఏదైతే ఉందో అది మంచిది. అంతేగాని ఎదురుదాడి చేస్తాం మేము, పవన్ కళ్యాణ్ క్రిస్టియన్ బాప్టిజం తీసుకున్నాడు, చర్చిలోకి వెళ్ళి మోకాళ్ళ మీద ఉన్నాడు, ఇవన్నీ మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఏదైతే శనివారం రోజు అన్ని చోట్లకి వెళ్ళి మేము అన్ని టెంపుల్స్లో దగ్గరలో ఉన్న టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు పూజలు చేయండి అని మీరు చెప్తున్నారు. నిజంగా మీరు కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ అక్కడ దీక్ష తీసుకున్నారు, ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. నిజంగా మీకు కూడా దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఏంటి దీక్ష చేయమని చెప్పండి. అక్కడికి వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అన్ని ప్రాయశ్చిత్తం అలాంటివి ఏమైనా చేయమని చెప్పండి. సంప్రోక్షణ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైతే మీరు జరిగింది అనుకుంటున్నారో మీరు చేయకుండా మీరందరూ మిగతా వాళ్ళందరూ వెళ్ళి చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? దాడికి ఎదురుదాడి చేయటమో లేకపోతే ఇవన్నీ కరెక్ట్ కాదు.
తప్పు జరిగితే తప్పని ఒప్పుకోవాలి. కానీ లేకపోతే మాత్రం ప్రజల దృష్టిలో మీరు ఎప్పుడు అందుకే మీకు 11 సీట్లు ఇచ్చిన పరిస్థితి. ఇంకా అవి కూడా తగ్గించుకుంటారా? లేకపోతే ఇంకా మేము ఎన్ని జరిగినా కానీ మారము, ఇలాగే ఉంటామా అంటే మాత్రం ప్రజల దృష్టిలో మీరు ఎప్పుడు కూడా జీరోలుగానే మిగిలిపోతారు.